బురద పంది ఏమనుకుంటుంది అంటే అన్ని పందులు బురదతోనే ఉన్నాయనుకుంటుంది. ఎందుకంటే అది ఏ పంది, అది బురద పంది కాబట్టి. గొర్రెలు బురదలో దిగుతాయా? కానీ పందులు ఏమనుకుంటాయి, మాకులాగే గొర్రెలు కూడా బురదలో దొరుకుతున్నాయి, ఎక్కడో దగ్గర బురదలో దొరుకుతున్నాయి, మేము కనబడుతూ దొరుకుతున్నాం, అవి కనబడకుండా దొరుకుతున్నాయి. ఒరే గొర్రె దొరలదురా, ఇందులో బురదలో దొరలదు. కానీ పంది అనుకుంటుంది పర్వాలేదే మనం ఇక్కడ దొరుకుతున్నాం, కానీ వాళ్ళు ఎక్కడో రహస్యంగా దొరుకుతున్నారు. గొర్రెలు కూడా దొరుకుతాయి, మేకలు కూడా బురదలో దొరుకుతాయి అని అనుకుంటాయి పందులు. నిజానికి గొర్రె దొరుకుతుందా? దొరకదు. అలాగే కొందరు పాపాత్ములు ఏమనుకుంటారంటే, పాపంలో పడి పాపానికి బానిస లేని వారు, డిసిప్లిన్ లేనివారు, క్రమశిక్షణ లేనివారు, వాళ్ళ జీవితాలను కంట్రోల్ లేకుండా పెరిగిన వాళ్ళు అనుకుంటారేమనంటే అందరూ వాళ్ళలాగే ఉన్నారని అనుకుంటారు. పచ్చకామర్లు వచ్చినట్టుగా లోకం అంతా ఎలా ఉంటుందట ఉంటుంది. కానీ దేవుడు తన బిడ్డలు ప్రత్యేకింపరుచుకున్నాడు, ప్రత్యేకంగా తన ఆత్మనుంచాడు, వాళ్ళ క్రమశిక్షణ నేర్పించాడు, వాళ్ళు సెల్ఫ్ కంట్రోల్ కలిగిన కృపను దేవుడి